సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, జనరల్గా మనము ఇంట్రాడే ట్రేడింగ్ కోసం డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే ఫాలో అవుతుంటాం కదా. లైక్ ఓపెన్ ఈక్వల్ టు లో అని చెప్పేసి, లేకపోతే ఓపెన్ ఈక్వల్ టు హై అని చెప్పేసి, 920 స్ట్రాటజీ అని చెప్పేసి, లేకపోతే 15-minute స్ట్రాటజీ అని చెప్పేసి డిఫరెంట్ స్ట్రాటజీ అయితే ఫాలో అవుతుంటాం ఇంట్రాడే కోసం. ఓకే, సో అందులో భాగంగా నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇదేంటంటే ఒక సూపర్ డూపర్ స్ట్రాటజీ కాంబినేషన్ అనమాట. న్యూస్ ప్లస్ చార్ట్ స్ట్రాటజీ. ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పని ఒక కొత్త స్ట్రాటజీ అనమాట ఇది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే మీకు అసలు డబ్బులే వద్దనుకున్నా కూడా డబ్బులు కంపల్సరీగా వస్తాయి. ఓకే, సో కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసి ఈ స్ట్రాటజీ అనేది మీరు అప్లై చేయండి. లైవ్ ట్రేడింగ్లో మీరు అప్లై చేసుకోవచ్చు. నేను వీడియోలో మీకు క్లియర్గా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎలా ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి. ఓకేనా, సో ఇలాంటి మంచి టిప్స్ అన్నమాట. స్టాక్ మార్కెట్ గురించి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి ఎప్పటికప్పుడు. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. సో స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఎంట్రీ ఇచ్చారో మీరందరూ కూడా ప్రతిరోజు న్యూస్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. సో మనం న్యూస్ ఫాలో అవ్వకుండా స్టాక్ మార్కెట్లో మనం ఏం చేయలేమన్నమాట. ఓకే, ఎందుకంటే ఒక స్టాక్ మీరు ఈరోజు కొన్నారనుకోండి. ఈరోజు ఒక స్టాక్ మీరు కొన్నారు, స్టాక్ ప్రైస్ పైకి వెళ్తున్న కొన్నారు. కాకపోతే మనకు సడన్గా ఒక న్యూస్ అయితే వచ్చింది, ఆ స్టాక్ సంబంధించిన న్యూస్ అయితే వచ్చింది, నెగిటివ్ న్యూస్ అయితే వచ్చింది అనుకోండి. అప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఒక్కసారిగా కిందకి పడిపోతుంది, నెగిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి. సో ఆల్రెడీ మీకు ఏమన్నా ఆ న్యూస్ గురించి మీకు ఆల్రెడీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక, సో మనకి ఆ స్టాక్ పై నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి మీరు పర్చేజ్ చేయరన్నమాట, నెగ్లెక్ట్ చేస్తారు. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీరు పర్చేజ్ చేశారు, సడన్గా న్యూస్ అయితే వచ్చింది, నెగిటివ్ న్యూస్ అయితే వచ్చింది, స్టాక్ ప్రైస్ పడిపోయింది. అప్పుడు మీరు చాలా హ్యూజ్ లాస్ అనమాట. సో స్టాక్ మార్కెట్లో మనం ఉన్నాము అంటే కంపల్సరీగా న్యూస్ అయితే ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. సో కంపెనీకి సంబంధించిన న్యూస్ అయితే వస్తుంటుంది, అవి నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. ఓకేనా, సో న్యూస్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు ఈ న్యూస్కి మన ట్రేడింగ్కి సంబంధం ఏంటి, చార్ట్కి సంబంధం ఏంటి అని చూస్తే కనుక చూడండి. సో నేను ఇక్కడ ఒక చార్ట్ అయితే మీకు చూపిస్తున్నాను, ప్రకాష్ పైప్స్ అని చెప్పేసి ఒక చార్ట్ అయితే చూపిస్తున్నాను. సో ఈ చార్ట్ ఇక్కడ చూడండి, నేను మంత్లీ, వీక్లీ, డైలీ చార్ట్ ఫ్రేమ్స్ మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ప్రజెంట్ ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో అయితే ఉంది, చూడండి. మంత్లీ టైం ఫ్రేమ్ ప్రకారంగా ఇది అప్ ట్రెండ్లో ఉంది కదా. తర్వాత వీక్లీ టైం ఫ్రేమ్ల ప్రకారంగా చూడండి, వీక్లీ టైం ఫ్రేమ్ల ప్రకారంగా కూడా అప్ ట్రెండ్లో ఉంది. నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇది కూడా అప్ ట్రెండ్లో అయితే ఉంది, అప్ ట్రెండ్లో అయితే వస్తుంది అనమాట. సో వీక్లీ, డైలీ, మంత్లీ మనం చూసుకుంటే అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్టాక్ సంబంధించిన న్యూస్ ఏమన్నా వచ్చిందనుకోండి, ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, అంటే ఈ కంపెనీకి ఒక 10,000 crores సంబంధించిన ఆర్డర్ వచ్చింది అని ఒక పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది అనుకోండి. అలాంటప్పుడు ఈ స్టాక్ పైన మనము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఈ స్టాక్ మనం బై చేయొచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ న్యూస్ మనకు ఒక పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. పాజిటివ్ న్యూస్ అని కాకుండా మనకు చార్ట్ ప్రకారంగా కూడా ఈ స్టాక్ అనేది చాలా బాగుంది. అంటే మంత్లీ చూస్తే పెరుగుతుంది, వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా పెరుగుతుంది, డైలీ టైం ఫ్రేమ్లో కూడా పెరుగుతుంది. సో అన్ని టైం ఫ్రేమ్స్లో మనం పెరుగుతుంది, అలాగే పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. కాబట్టి మనము ఈ స్టాక్ పైన బయింగ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట, ఎటువంటి డౌట్ లేకుండా బయింగ్ అయితే వెళ్ళొచ్చు. ఓకేనా, సో ఇదొక కేస్ స్టడీ, అంటే ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. లేదు ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ స్టాక్ ఏంటంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట ఇది. సో ఇక్కడ కూడా మనము ప్రజెంట్ నేను డైలీ టైం ఫ్రేమ్ అయితే పెట్టాను. డైలీ టైం ఫ్రేమ్లో ఈ స్టాక్ చూడండి పడుతుంది అనమాట, ప్రైస్ అనేది పడుతుంది. వీక్లీ టైం ఫ్రేమ్ మనం గమనిస్తే కనుక స్టాక్ ప్రైస్ పడుతుంది. అలాగే మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక స్టాక్ ప్రైస్ పడుతుంది. అంటే వీక్లీ కానీ, మంత్లీ కానీ, డైలీ కానీ స్టాక్ ప్రైస్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందన్నమాట. అంటే స్టాక్ ప్రైస్ పడుతుంది, కిందకి పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టాక్ సంబంధించి ఒక న్యూస్ వచ్చింది అనుకోండి, అది కూడా నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి. అప్పుడు
మనం ఈ స్టాక్కి సెల్లింగ్ సైడ్ అయితే వెళ్ళచ్చు. అంటే స్టాక్ సంబంధించిన న్యూస్ నెగిటివ్ న్యూస్ అయితే వచ్చింది. చార్ట్ ప్రకారంగా కూడా మనకు ఈ స్టాక్ అనేది ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో రెండు మ్యాచ్ అయినాయి అనమాట. మ్యాచ్ అయినాయి కాబట్టి మనకు హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. మంచి ప్రాఫిట్ మనము గెయిన్ చేయడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఈ విధంగా మనము న్యూస్ ప్లస్ చార్ట్ రెండు కాంబినేషన్లో మనం ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మీరు ఇంట్రాడేకి మ్యాక్సిమం మనకి ఇంట్రాడేకి ప్లాన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో న్యూస్ అనేది మ్యాక్సిమం మనకు ఇంట్రాడే పైన మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. న్యూస్ అనేది మనం జస్ట్ 1 or 2 days మాత్రమే ఇంపాక్ట్ అయితే ఉంటుంది కంపల్సరీగా. కాబట్టి ఇంట్రాడే పైన ఇది వర్క్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఇంట్రాడే చేసేట్టుగా ఉంటే కనుక ఈ విధంగా కూడా మీరు ఒక స్ట్రాటజీ అయితే ఫాలో చేయొచ్చు. ఇంకా మన ఛానల్లో నేను డిఫరెంట్ స్ట్రాటజీ అయితే చెప్పాను అనమాట. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో నా వరకు అయితే కనుక ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఈ స్ట్రాటజీ వినిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ స్ట్రాటజీ బాగుందా లేదా అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోవచ్చు. న్యూస్ ప్లస్ చార్ట్ అనమాట. సో చార్ట్ ప్రకారంగా చూసినప్పుడు మంత్లీ టైం ఫ్రేము, వీక్లీ టైం ఫ్రేమ్, అలాగే డైలీ టైం ఫ్రేమ్ మీరు చెక్ చేసుకోండి. అన్నీ కూడా మనకు అప్ సైడ్ మూమెంట్ ఉందనుకోండి, ఆ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మనము బయింగ్ సైడ్ అయితే వెళ్తే మనకు ప్రాఫిట్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కదా. లేదు మనం ఒక స్టాక్ గమనించాము, అది వీక్లీ టైం ఫ్రేము, మంత్లీ టైం ఫ్రేము, తర్వాత డైలీ టైం ఫ్రేమ్లో కూడా స్టాక్ ప్రైస్ పడుతూ వస్తుంది, ఆ స్టాక్ సంబంధించిన న్యూస్ ఒక నెగిటివ్ న్యూస్ అయితే వచ్చింది, అలాంటప్పుడు మనము సెల్లింగ్ సైడ్ వెళ్తే కనుక మంచి ప్రాఫిట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మనము డిఫరెంట్ స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వచ్చు. అందులో ఇది ఒక స్ట్రాటజీ అనమాట. చూడండి, న్యూస్ ప్లస్ చార్ట్ ఇది డెడ్లీ కాంబినేషన్ అనమాట. సూపర్ డూపర్ కాంబినేషన్ ఇది. సో మీరు ఫాలో అవ్వండి. ఆల్రెడీ మీరు ఎవరైనా సరే ఫాలో అవుతుంటే కనుక ఈ వీడియో కింద కాంబినేషన్లో మీరు టైప్ చేయండి, అంటే మీరు టైప్ చేయండి ఈ కాంబినేషన్ ఎలా ఉందని చెప్పేసి. ఓకే. సో ఇది ఇన్ఫర్మేషన్. తెలిసి మీకు అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే అది కూడా కామెంట్ చేయండి. ఓకే. ఎస్. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్లో స్టాక్ మార్కెట్ గురించి వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా. సో ఈరోజు స్టాక్ ప్రైస్ నేను నిన్న ఒక వీడియో అయితే చేశానమాట. లైక్ ఈరోజు స్టాక్ ప్రైస్ పడుతుంది, కాకపోతే మరీ అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి, అదేవిధంగా నేను చెప్పినట్టు జరిగిందనమాట. చూడండి, ఈరోజు స్టాక్ ప్రైస్ ఎందుకు పడుతుందని చెప్పాను. అదానీ హిడెన్బర్గ్ అలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అలిగేషన్స్ ప్రకారంగా కొన్ని స్టాక్ ప్రైస్ పడవచ్చు, కానీ అంత ఇంపాక్ట్ ఉండదని చెప్పాను. చూడండి, నిఫ్టీ కూడా ఈరోజు పాజిటివ్ అయితే ఉంది, మరీ అంత పాజిటివ్ ఏం లేదు అనుకోండి, పాజిటివ్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అయితే ఉంది, ఫిన్ నిఫ్టీ కూడా పాజిటివ్ అయితే ఉంది. ఓకే, అది. థ్యాంక్ యూ.